రైట్ ఇక ప్రజాధనంతో జీతభత్యాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికార పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షం కావటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి సిపిఆర్ఓ గుర్రం మల్సూర్ గాంధీ భవన్ లో కనిపించడం, అక్కడ సన్మానాలు చేయించుకోవటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ప్రభుత్వ అధికారి పార్టీ కార్యాలయంలో ఏం చేస్తున్నారు? ప్రభుత్వ విధులు నిర్వహించాల్సిన అధికారులు ఉద్యోగులను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాధనంతో జీతభత్యాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికార పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షం కావటం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ముఖ్యమంత్రి సిపిఆర్ఓ గుర్రం మల్సూర్ గాంధీ భవన్ లో కనిపించడం, అక్కడ సన్మానాలు చేయించుకోవటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ప్రభుత్వ అధికారి పార్టీ కార్యాలయంలో ఏం చేస్తున్నారు? ప్రభుత్వ విధులు నిర్వహించాల్సిన అధికారులు ఉద్యోగులను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయ విధులకు కేటాయించాల్సిన ఉద్యోగులను పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన పనుల్లో వినియోగిస్తున్నారనే ఆరోపణలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ఈ వ్యవహారంపై ఐ న్యూస్ కథనం వెలుగులోకి తీసుకురావడంతో వివాదం మరింత ముదిరింది. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ట్వీట్ ను డిలీట్ చేయడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక గాంధీ భవన్ లో ప్రభుత్వ అధికారి ప్రత్యక్షమవ్వటం, అలాగే సన్మానాలు చేయించుకోవటం చాలా వివాదాలకు కిరాఫటర్స్ గా మారుతూ ఉంది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ కిరణ్, సిఆర్ఓ అయ్యుండి సన్మానాలు చేయించుకోవటం, అలాగే కాంగ్రెస్ కి సంబంధించి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎలా చూడాలంటారు కిరణ్? అలాగే కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కూడా చేసినటువంటి ట్వీట్ ను డిలీట్ చేయడం ఎలా చూడాలి కిరణ్? అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి గాంధీ భవన్ వేదికగా మరో వివాదం రాజుకుంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో పలు వ్యవహారాలు చూసుకోవాల్సి ముఖ్యమంత్రి సిపిఆర్ఓ పార్టీ కార్యక్రమాల్లో తేలడం ఇప్పుడు వివాదాస్పదం అవుతుందని కూడా చెప్పొచ్చు. అయితే గాంధీ భవన్ లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు సిపిఆర్ఓ మన్సూర్ హాజరయ్యారు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఎంపీ చామలకు అక్కడ పార్టీ కార్యకర్తలు సన్మానం చేయడంతో పాటు మన్సూర్ కు కూడా సన్మానం చేయడం కూడా ఇప్పుడు వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే పార్టీ కార్యక్రమాల్లో పలువురు నేతలు సీఎం సిపిఆర్ఓతో పాటు పలువురు అధికారులు కూడా పాల్గొన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ వ్యవహారం సంబంధించిన ఫోటోలు మొత్తం ఎంపీ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏదో వీళ్ళంతా కూడా ఏదో ఘనకార్యం చేసినట్టు కూడా ఆ ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఆ ట్వీట్ సంబంధించి కూడా ఈ వివాదాస్పదంగా అయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా ఐన్యూస్ బట్టబయలు చేసింది. దీంతో అక్కడ పలు ప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినటువంటి ఆ నేపథ్యంలో ఆ ట్వీట్ కూడా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిలీట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రభుత్వ కార్యక్రమాల్లో అంటే ముఖ్యమంత్రి షెడ్యూల్ ఇవ్వడంతో పాటు మీడియా ప్రతినిధులకు ముఖ్యమంత్రికి సంబంధించిన షెడ్యూల్ సమాచారం అందజేయడం సిపిఆర్ఓ బాధ్యత. దాంతో పాటు అధికారులకు సంబంధిత ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే సంబంధిత అధికారులకు కూడా ముఖ్యమంత్రి షెడ్యూల్ కూడా పాస్ చేయడం సిపిఆర్ఓ బాధ్యత. కానీ పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వడం చాలా కాంట్రవర్సీకి కారణమైందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఒక పార్టీకి సంబంధించి కార్యక్రమాలకు పాల్గొనడంపై కూడా ఇప్పుడు సర్వత్రా విమర్శలు అయితే వస్తా ఉన్నటువంటి
పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీలో మరో చర్చ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైకి యాంటీ వర్గం తయారవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కుంటా సురేఖ వ్యవహారం కావచ్చు, చిన్నారెడ్డి వ్యవహారం కావచ్చు, రాజగోపాల్ రెడ్డి వ్యవహారం లాంటి అంశాలకు సంబంధించి రహస్య సమావేశాలు కొన్ని జరుగుతుంటాయి, కొన్ని భేటీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు గాంధీ భవన్ లో ఏం జరుగుతుంది, ఎవరితో టచ్ లో ఉంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎటువంటి చర్చలు తెరపైకి వస్తున్నాయి అటువంటి అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్సూర్ ని కోవట్టుగా పెట్టి కూడా ఈ వ్యవహారం నడిపిస్తున్నట్టు కూడా సొంత పార్టీ నాయకుల నుంచి కూడా విమర్శలు అయితే వస్తా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ వ్యవహారం సంబంధించి గాంధీ భవన్ లో నిబంధనల విరుద్ధంగా కూడా ఇటు సీఎం సిపిఆర్ఓ మల్సూర్ హాజరవ్వడంపై కూడా సొంత పార్టీ నాయకులే కూడా పలు విమర్శలు అయితే చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ వ్యవహారంపై కూడా దిద్దుబాటు చర్యలకైతే సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఇంతవరకు కూడా ఆయన హాజరు అవ్వడంపై సంబంధించి ఇంతవరకు అక్కడి నుంచి కూడా అధికార వర్గాల నుంచి కూడా ఎటువంటి వివరణ గానీ స్పందన గానీ అయితే రాని పరిస్థితి ఉంది. కేవలం ఆ ట్వీట్ మాత్రమే బోరేరు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి డిలీట్ చేయడం జరిగింది. ఈ వ్యవహారం సంబంధించి కూడా పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎటువంటి వివరణ ఇస్తారనేది కూడా చూడాల్సింది. మరోవైపు సొంత పార్టీ నాయకులే అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. నిబంధనల విరుద్ధంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, పార్టీ కార్యక్రమాల్లో పలు అంశాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రికి రహస్యంగా ముఖ్యమంత్రికి ఇతర నాయకులు కూడా చేరవేయడం వంటి అంశాలను కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి సొంత పార్టీ నాయకులు అతనిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.